హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఈరోజైతే ఉగాది క్లీనింగ్ చేస్తున్నానండి పండక్కి. ఇంకంతా బూజులన్నీ దులుపుతున్నాను. ఇవైతే ప్రతి సాటర్డే దులుపుతాను కాబట్టి అంత దుమ్మేం లేదండి. అయినా కానీ ఆ పైన సీలింగ్ ఉంది కదా, సీలింగ్కి ఆ లోపల లైటింగ్ కోసమని అట్లా పెట్టారు కదా, వాటిలో ఉంటుందండి దుమ్ము, బూజులా పట్టేసి. బయటకైతే అసలు బూజు ఉన్నట్టు కనపడదు. ఇంకా వాటిల్లో ఫ్యాన్లు అన్నీ దులుపుతున్నాను. ముందు ఏ గదికి ఆ గది దులిపేసి శుభ్రంగా అవన్నీ మార్చేస్తున్నాను. సోఫా కవర్లు అవన్నీ మార్చేద్దామని ముందు దులుపుతున్నాను పైన. ఇవన్నీ శుభ్రంగా దులిపేస్తున్నానండి. అదిగో బూజు చూసారా పడుతుంది. దానిలో ఉంటుందండి ఎక్కువ, పైనకైతే అసలు లేనట్టే ఉంటుంది. కానీ దానిలో ఎలా పట్టిద్ది. ఇవైతే ప్రతి శనివారం దులుపుతానండి ఇల్లు బూజులు. ఇంకా బూజులు దులిపేసి సోఫా మీద ఉన్న కవర్స్ అన్నీ తీసేసాను. ఇంకా బెడ్రూమ్లో కూడా అలాగే చేశాను. మొత్తం దులిపేసి కవర్లన్నీ, బెడ్ మీద దుప్పట్లు అవన్నీ కూడా శుభ్రంగా మార్చేశాను. ఫ్యాన్లకి ఎలా పట్టిద్దండి దుమ్ము. అసలు ఎలా పట్టిద్దో అసలు అర్థం కాదు. దులుపుతుంటే ఎక్కడి నుంచి వచ్చిద్దో ఇంత దుమ్ము అనిపించిద్ది. ఇంకా కిటికీలు అవన్నీ కూడా దులిపాను. బెడ్షీట్లు కూడా చేంజ్ చేశాను బెడ్ మీదవి. ఇంక ఈ బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్లో వేసాను. ఇంకా మళ్ళీ చూడండి, మొత్తం సర్ది చిమ్మి ఇల్లు కూడా తుడిచేశాను. మళ్ళీ వేరేవైతే మార్చాను. సోఫా కవర్లు, బెడ్షీట్ అన్నీ వేరే వేసాను. ఇంకైతే వంట కూడా చేసేసానండి. టమాటా పప్పు చేసి వడియాలు వేయించాను. ఇంకా వంట పని కూడా అయిపోయింది కదా, ఒకేసారి స్టవ్ కూడా క్లీనింగ్ చేసుకుందాము అని చెప్పి చేస్తున్నాను. మొత్తం క్లీన్గా రుద్దుతున్నాను. గ్యాస్ మీద అయితే లైట్గానే రుద్దానులేండి. ఇవైతే కొంచెం గట్టిగానే రుద్దాను. గ్యాస్ మీద అయితే లైట్గా, గ్లాస్ కదా, అంత ప్రెషర్ పెట్టకుండా లైట్గా రుద్దాను గ్యాస్ మీద. ఇంకా చుట్టూ ఉన్న గోడలు అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేశాను. షింకులు మొత్తం కడిగాను. ఇదైతే గ్యాస్ కొనేటప్పుడు ఈజీ క్లీనింగ్ అని చెప్పి ఇచ్చారు, కానీ ఇది కూడా చాలా కష్టం అండి బాబు క్లీన్ చేయటం. ఇటువైపు ఉన్న బర్నర్కి అయితే పైన ఏందో కోటింగ్ పోతుంది. అది ఎక్కువ వాడతాం కదా పెద్ద స్టవ్ అని, పైన చుట్టూరు బ్లాక్ కోటింగ్ లాగా వేశారు వాళ్ళు, అదంతా పోయింది. ఇంకో దీనికి అట్లా కలర్ పోయినట్టుగా అట్లా వచ్చింది. కరెక్ట్గా సరిపోయింది మాకు గ్యాస్ గట్టుకి ఆ పొయ్యి. ఇంకొంచెం అవతలకి ఉన్నట్టయితే ఆ పొయ్యి సరిపోయేది కాదు. కరెక్ట్గా ఎడ్జ్ మీదకి వచ్చింది. ఎత్తి క్లీన్ చేసేటప్పుడు భయం వేసిద్ది, కొంచెం బరువుగా ఉంటుంది ఇది. అది స్పేస్ ఉంటే బాగుండేది కడగడానికి, అట్లాగూ ఎత్తాలంటే కష్టం అయింది. ఇంకా చుట్టూరు ఉన్న గోడలు కూడా బాగా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకైతే శుభ్రంగా తుడిచేస్తున్నాను గ్యాస్ అంతా.
ఈ బర్నర్లు అవి కూడా కడిగేసాను. కడిగి శుభ్రంగా ఇదంతా క్లీన్ చేసేసి షింక్ కూడా కడిగేసాను. ఇంకా అదంతా తుడిచేస్తున్నాను నీట్గా, వాటర్ ఏం లేకుండా. మాది షింక్ అయితే స్టీల్ కాదండి, అది మామూలు దీంతో కట్టిందే. స్టీల్ షింక్ పెడతారు కదా, అలా ఏం కాదు, మామూలుగానే ఉంది, మామూలు షింకు. అది అట్లా ఉండిద్దండి. ఇంకా అదైతే అసలు చేతులు పోతాయి కడగడానికి, ఎప్పుడు కడిగినా కానీ చేతులు కొట్టుకుపోతాయి. అది కడగాలంటేనే అసలు విసుగనిపించిద్ది. అదే స్టీల్ది అయితే బాగున్నట్టుండిద్ది. ఇంకా ఈవినింగ్ అయితే జిలేబీ అను బూందీ మసాలా తీసుకొచ్చారు, అది తింటున్నాను కూర్చొని. మా లియో చూడండి చూస్తుంది. ఇంకా ఇది ఉగాది రోజండి. పొద్దున్నే వాకిలి ముందైతే ఇలా ముగ్గేసుకున్నాను. గుమ్మానికైతే అట్లా తోరణంలాగా అలా కట్టుకున్నాను. ఇంకైతే ఆకులు, పూలు, పళ్ళు, బెల్లము, వేప పువ్వు అవన్నీ తీసుకొచ్చారు ఉగాది పచ్చడి చేసుకోవడానికి. ఇంకైతే పొంగల్ పెడుతున్నాను. గ్యాస్ స్టవ్కి బొట్లు పెట్టేసి ఈ పొంగల్ తపాలకు కూడా బొట్లు పెట్టాను. ఇది కొత్త స్టీల్ గిన్నె ఉంది కదా అని చెప్పి దీనిలో పెడుతున్నాను. పొంగల్ అయితే అయిపోయిందండి. నేనైతే చాలా సింపుల్గా చేశాను. పొంగలను పులిహార చేసి వేప పచ్చడి చేసుకుంటాం కదా, అది చేశాను, దేవుడికి పెట్టాను. మా పూజ అయితే ఇట్లా జరిగిందండి. నా కృష్ణయ్యకి కూడా పూలు పెట్టాను. బాగా కలర్ఫుల్గా ఉంటాడు స్వామి. ఓకేనండి, బాయ్. హ్యాపీ ఉగాది అందరికీ.